నమస్కారం అండి. యోగా అంటే ఏంటో తెలుసా అండి? యోగా అంటే చాలా సింపుల్ అండి మీకు చెప్పాలంటే. యోగా అనేది మన మనలో ఉన్న మనము కేవలం ఈ ప్రకృతి మనం ప్రకృతిలో పుట్టిన పిల్లలమండి. ఓకే. సో ఆ ప్రకృతి మనము ఒక కలయికే దాన్ని మనం అర్థం చేసుకొని మన ప్రపంచంలో మనం బతకకుండా దీంతో నాకు సంబంధం లేదని కాకుండా ఇది నేను ఒకటే ఇందులోంచే మనం వచ్చాము అనే ఆలోచన తెలుసుకొని కలిసి ఉండే ప్రక్రియ ఉంటుంది చూడండి. కలుస్తుంది చూడండి, మానసికంగా, బుద్ధి, శారీరకం, లోపల ఎనర్జెటికల్గా. సో ఉన్న 5 లేయర్లు చెప్పే కదా నేను మీకు. 5 లేయర్లు తోటి మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, అదే పంచభూతాలతోటి కూడా మనం కరెక్ట్ సమయంలో పట్టుకొస్తే ఈ రెండింటిని మధ్య జరిగేదాన్నే యోగా అంట. ఈ రెండింటిని కలిపేది. తద్వారా మనిషి చాలా హై లెవెల్స్ ఆఫ్ మనము ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అనుభవించే స్థితికి రాగలుగుతాం. పుట్టుకతోటి అది రాదండి. పుట్టుకతోటి కేవలం సర్వైవల్ సంబంధించిన మన భోజనం కానీ, మనకు ఆకలిస్తే తినడం, ఈటింగ్, స్లీపింగ్, రీప్రొడక్షన్ మీద తప్ప మిగతాయి మనకి డిఫాల్ట్గా రావు. మిగతా రావాలంటే మనం దాన్ని కొంచెం వర్క్ చేయాలి. సేమ్ మనకు కనుక ఇప్పుడు పుట్టగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేరు, ఆర్ బిజినెస్ పెట్టలేరు. బట్ చేయంగా నువ్వు అభ్యాసం చేస్తుంటే ఎలా వస్తుందో మిగతాయి కావాలంటే మనం ప్రాకులాడాలి. వద్దనుకున్నప్పుడు ఇవి బేసిక్ థింగ్స్ మాత్రమే ఉండిపోతే మిగతాయి మనలో ఉంటే కానీ అది ఎనేబుల్ అవ్వవు. సో ఎనేబుల్ అవ్వడం కోసం ఏం చేయాలి, ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి యోగా అనేది ఒక సబ్జెక్ట్ అనుకోవచ్చు. అందులో మనం వెళ్తే దానిలో మళ్ళీ కోర్సెస్, స్ట్రీమ్స్ ఎలా ఉంటాయో మనకు కూడా అలా ఉంటుందండి. ఓకే, నమస్కారం.